హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మీషో నుండి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోలో చూస్తున్నారు కదా, మంచి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. టోటల్గా 10 బ్లౌజెస్ని అయితే ఈరోజు తీసుకొచ్చేసానండి. మీరైతే వీడియోని స్కిప్ చేయకండి. అన్ని బ్లౌజెస్ కూడా డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ డిజైన్స్తో అయితే వచ్చేసాయి. అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే ఈ బ్లౌజ్ కలెక్షన్ ఉందండి. లేట్ చేయకుండా ప్రతి ఒక్క బ్లౌజ్ గురించి క్లియర్గా చూసేద్దాం. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చిన బ్లౌజెస్ అయినా కనీసం స్కిప్ చేయకుండా చూసి ఆర్డర్ని అయితే చేసుకోండి. బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది, వర్క్ ఎలా వచ్చేసింది, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎలా ఉంది అన్నది మొత్తం కూడా నేను వీడియోలోనైతే క్లియర్గా చూపిస్తాను కదా, మీరైతే స్కిప్ చేయకండి. ఇక కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మన ఛానల్ కూడా 10,000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వబోతుందండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు కదా, దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా ఫస్ట్గా బ్లౌజ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ నేను చాలా వరకు ఎక్కువగా ఇష్టపడే బ్లాక్ కలర్ బ్లౌజ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వర్క్ చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్గా వచ్చేసింది, నీట్గా ఉంది. ఇక్కడ ముందుగానైతే బ్యాక్ నెక్ డిజైన్ అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి ఫ్రంట్ నెక్లో కానీ హ్యాండ్స్లో కానీ సేమ్ ఇవే ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ జరీ వర్క్ కూడా ఏంటంటే మనకి సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీతో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుందండి. ఫ్లవర్స్ కూడా గ్రీన్, ఎల్లో, పింక్ షేడ్లోనైతే ఉంటాయి. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. ఇక్కడ నెక్ కూడా మనకి కొంచెం స్క్వేర్ షేప్లోనైతే కనిపిస్తుంది, మరి రౌండ్గా అయితే కనిపించదు నెక్. ఎందుకంటే మొత్తం కూడా ఇలా కట్ వర్క్ వచ్చేసింది కదా, అందుకనేసి అయితే కొంచెం స్క్వేర్ షేప్లో కనిపిస్తుంది. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు కూడా ఇలా కట్ వర్క్ పెట్టిస్తే ఈ బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుంటుంది. నెక్ నిండుగా డిజైన్ వచ్చేసింది. సైడ్ కూడా మనకి గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసిందండి. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా, నీట్గా ఉందండి. బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ హెవీ లుక్ ఉంటుంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. నాకైతే పర్సనల్గా ఈ కలర్ నచ్చి అయితే నేను తీసుకొచ్చేసాను. ఈ బ్లౌజ్ని అయితే చాలా శారీస్ మీదకి అయితే పేరప్ చేసుకోవచ్చండి. అందుకనేసి అయితే ఈ బ్లౌజ్ని తీసుకున్నాను. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి అయితే 11 ఇంచెస్ ఉందండి. కొంచెం పెద్దగా నెక్ పెట్టించాలి అన్నా కానీ సరిపోతుంది. ఇక్కడ వచ్చిన ఈ వెడల్పు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక తర్వాతనైతే హ్యాండ్స్ వస్తాయండి. హ్యాండ్స్ని కూడా చూసేద్దాం. ఇక్కడ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా పెద్దగా వచ్చేసిందండి. 1 మీటర్కి ఇంకాస్త ఎక్కువగానే ఉంది, కానీ తక్కువైతే లేదు, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ హ్యాండ్ చూస్తున్నారు కదా, సూపర్గా ఉందండి. ఆఫ్టర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత అయితే లుక్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. మనకి హ్యాండ్స్కి కింద కూడా కట్ వర్క్ వచ్చేసింది. బ్లౌజ్కి వచ్చింది కదా నెక్కి బ్యాక్ సైడ్, అదేవిధంగా ఇక్కడ పింక్ థ్రెడ్తో అయితే ఈ విధంగా కట్ వర్క్ వచ్చేసింది. అలాగే మొత్తం కూడా ఈ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. నెక్లో చూసిన విధంగానే పింక్, ఎల్లో, గ్రీన్ ఫ్లవర్స్ వస్తాయి. అలాగే సిల్వర్ అండ్ గోల్డ్ జరీ అయితే లీఫ్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా ఉందండి. ఇక్కడ వచ్చిన ఈ ఫ్లవర్స్ మధ్యలో కూడా మనకి గోల్డ్ జరీతో అయితే ఇలా పెటల్స్ చుట్టూ కూడా వర్క్ వచ్చేసింది కదా, చాలా బాగుంది. నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది. 2 హ్యాండ్స్ కూడా వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉంది. కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే థ్రెడ్ ఎక్కువగా వచ్చేసి వర్క్ ఫినిషింగ్ నీట్గా ఉండదు కదా, ఈ బ్లౌజ్ ఫినిషింగ్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. హ్యాండ్ చుట్టుకొలతను కూడా ఇప్పుడు మీకు టేప్తో చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 13 ఇంచెస్ ఉందండి, పెద్దగానే వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే హ్యాండ్ పొడవును కూడా చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. మీకు నచ్చితే 10 ఇంచెస్ పెట్టించేసుకోవచ్చు, లేదా 6 ఇంచెస్ 5 ఇంచెస్ హ్యాండ్ కూడా చిన్న హ్యాండ్స్ని పెట్టించుకుంటారు కదా, అలా పెట్టించుకున్నా కానీ ఇక్కడ వర్క్ అయితే పోయే ఛాన్స్ ఉండదు. మనం ఎక్కడికి కట్ చేస్తే అక్కడి వరకే ఉండిపోతుంది. మగ్గం వర్క్ బ్లౌజెస్ కంటే కొంచెం వర్క్ పోతుంది. బీడ్స్ అవన్నీ కూడా కలిపి కుట్టేసి ఉంటాయి కాబట్టి అది కొంచెం ఇబ్బంది. కానీ ఇక్కడ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే చక్కగా మీకు నచ్చినంత హ్యాండ్ లెంత్ అయితే పెట్టించేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ కూడా మనకి 6.5 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువగానే వచ్చేసింది. మీకు నచ్చిన విధంగా నెక్ కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది. ఫ్రంట్ నెక్కి అయితే ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ ఈ క్యాన్వర్స్ అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు అయితే ఇలా తీసేస్తే సరిపోతుంది. దీంతో అయితే అంత తేడా ఏమి ఉండదు, నీట్గా ఉంది కదా. బ్లౌజ్ వర్క్ కూడా ఫినిషింగ్ చాలా బాగుందండి. 1 మీటర్ బ్లౌజ్ వచ్చేసింది కాబట్టి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే చక్కగా సరిపోతుంది. నేనైతే ఈ బ్లౌజ్ని అయితే హైలీ రికమెండ్ చేస్తాను. అలాగే ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలోనైతే ఇచ్చేస్తానండి. అలాగే మరొక బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ బ్లౌజ్ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉంది. హెవీ వర్క్తో అయితే వచ్చేసింది. అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే ఉందండి. అందుకనేసి అయితే బ్లౌజ్ని తీసుకున్నాను. ఇక్కడ కలర్ కూడా మనకి పికాక్ బ్లూ కలర్ అంటాం కదా, ఆ షేడ్లోనైతే వచ్చేస్తుంది. బ్లౌజ్ అయితే చూడండి, కలర్ అయితే చాలా బాగుంది కదా. ఇలా మనకి వర్క్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుందండి. అన్ని శారీస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి
వేరే ఆపోజిట్ కలర్ శారీస్కి కూడా బ్లౌజ్ అయితే చక్కగా పేరప్ చేసుకోవచ్చండి. ఫ్యాన్సీ శారీస్కి కానీ లేదా బార్డర్ శారీస్కి కానీ చక్కగా ఈ బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాబట్టి చాలా బాగుందండి లుక్ అయితే. ప్రత్యేకంగా ఇందులో పర్ల్ వర్క్ కూడా వచ్చేసింది. మనకి హాఫ్ షేప్లో ఉంటాయి కదా పర్ల్స్, అవి స్టిక్ చేస్తారు కదా, ఈ వర్క్లో మొత్తం కూడా అవే పర్ల్స్ అయితే వచ్చాయి. నెక్ నిండుగా కూడా చూస్తున్నారు కదా, ఒక 2 ఇంచెస్ వెడల్పులోనైతే ఈ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది. సైడ్కి వచ్చేసేసరికి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఇందులో కూడా మళ్ళీ పర్ల్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయండి, కుట్టినవి అయితే కావు, మనకి గమ్ముతో స్టిక్ చేస్తారు కదా అలానైతే స్టిక్ చేసిన పర్ల్సే. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి కూడా మనకైతే 10 ఇంచెస్ వచ్చిందండి. చిన్న నెక్ పెట్టించే వాళ్ళకి అంత టెన్షన్ ఏముండదు, కానీ కొంచెం పెద్దగా నెక్ పెట్టించాలి అనుకున్న వాళ్ళకైతే డౌట్ ఉంటుందండి నెక్ డీప్ ఎంత వచ్చేసిందని. అలాంటి వాళ్ళ కోసం అని అయితే టేప్తో అయితే నేను క్లియర్గా చూపిస్తున్నానండి. తర్వాత నుంచి అయితే మనకి హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాండ్ వర్క్ చూస్తున్నారు కదా, చుట్టుకొలత 13 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ ఒక గోల్డ్ లైన్ అయితే వచ్చేసింది ఇలా స్ట్రైట్గా, మనకి హ్యాండ్కి కిందనైతే ఇలా లైన్ వచ్చేస్తుంది. తర్వాత మొత్తం కూడా ఫ్లవర్స్ అండ్ లీఫ్ ప్యాటర్న్తో అయితే మొత్తం ఇలా డిజైన్ అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఇందులో మనకి గోల్డ్ జరీ ఉంటుంది, అలాగే సిల్వర్ జరీ ఉంటుంది. మధ్యలో ఫ్లవర్స్ చుట్టూతా కూడా మనకి పల్స్ అయితే అంటించేసి ఉన్నాయండి. ఈ పల్స్ కూడా తొందరగా ఏమి ఊడడం లేదు, ఇలా గట్టిగా లాగి చూసినా కానీ గట్టిగానే ఉన్నాయి, కానీ ఏమి ఊడడం లేదండి. ఇక్కడ హ్యాండ్కి అయితే వర్క్ వచ్చేసింది కదా, ఈ వర్క్ని అయితే మీరు చక్కగా వచ్చినంత వరకు పెట్టించేసుకోవచ్చు. లేదు అంటే ఒక 5 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ హ్యాండ్కి పెడతాం కదా, అలా అయినా పెట్టించేసుకోవచ్చు. ఇక్కడ 10.5 ఇంచెస్ అయితే హ్యాండ్ వచ్చేసిందండి. వర్క్ అయితే ఫినిషింగ్ చూస్తున్నారు కదా, నీట్గా ఉంది. హ్యాండ్ చుట్టూ కూడా వర్క్ వచ్చేస్తుంది, ప్లెయిన్ అయితే రాదు. ఇక్కడ 2 హ్యాండ్స్కి కొంచెం డిఫరెంట్ ప్లేస్లలోనైతే వర్క్ వచ్చేసింది కదా, నేను రెండింటిని కూడా చూపించాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే మనకి 7 ఇంచెస్ దాకా వచ్చిందండి. సేమ్ బ్యాక్ నెక్లో మనం వర్క్ చూసాం కదా, అదే వర్క్ అయితే ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రతి ఒక్క బ్లౌజ్ ఇదైతే మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ అయితే వచ్చేసిందండి, రా సిల్క్ అయితే కాదు. చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోస్ స్కిప్ చేస్తూ చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏంటి అనేసి. అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే నేను కరెక్ట్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తానండి. ఇక బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి, నీట్గా వచ్చేసింది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా 1 మీటర్ ఉందండి. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా ఈ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను, మీరు ప్రైస్ని చూసేయచ్చు. కలర్ ఆప్షన్స్ చూడాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి, ఓపెన్ చేసి చూడండి. మీ శారీస్కి సూట్ అయ్యే కలర్ని అయితే తీసుకోవచ్చు. మరొక డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్తో అయితే బ్లౌజ్ని తీసుకొచ్చేసానండి. ఇక్కడ బ్యాక్ నెక్ని అయితే ఫస్ట్గా చూపిస్తున్నాను. బ్యాక్ నెక్లో చూస్తున్నారు కదా, మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వరకే వచ్చేస్తుంది. ఇక్కడ నెక్ లైన్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వరకే ఒక లైన్ అయితే వచ్చేసిందండి. తర్వాతనైతే ఇలా ఫ్లవర్స్ అయితే హెవీగా వచ్చాయి నెక్ చుట్టూ. ఇక్కడ ఫ్లవర్స్ మొత్తం కూడా గోల్డ్ జరీతో అయితే వచ్చేస్తాయి. మధ్యలో ఒక డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ మాత్రం సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది. మధ్యలో కూడా మనకి సిల్వర్ షేడ్లోనే కుందన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయండి. ఈ కుందన్స్ కూడా గట్టిగా ఉన్నాయండి, ఇలా అంటే ఏమి ఊడిపోవడం లేదు, గట్టిగా వచ్చేసాయి. ఇక్కడ వర్క్ వెడల్పు అయితే వచ్చేసి మనకు ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. నెక్ చుట్టూ అయితే సైడ్కి అయితే ఎలాంటి చిన్న చిన్న బంచెస్ వర్క్ అలా అయితే ఏమీ రాలేదండి. ఇంకా ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే మనకి 6 ఇంచెస్ దాకా అయితే ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే ఇచ్చేసారు. క్రాస్ కటింగ్లోనే ఈ డిజైన్ అయితే ఉంటుందండి. ఇక్కడ సేమ్ బ్యాక్ నెక్లో చూసిన వర్కే మనకి ఫ్రంట్ నెక్లోనైతే ఉంటుంది. తర్వాతనైతే హ్యాండ్ వర్క్ వచ్చేస్తుందండి. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలతనైతే మీకు ముందుగా చూపించేస్తాను. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే ఇక్కడ మనకి దగ్గరగా 10.5 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. వర్క్ అయితే నిండుగానే వచ్చేస్తుంది, మరీ ప్లెయిన్గా అయితే ఏమి ఉండదండి, నిండుగానే వచ్చేస్తుంది. ఇక్కడ పొడవు వచ్చేసి కూడా 10.5 ఇంచెస్ వచ్చేసిందండి. మీకు నచ్చితే 10 ఇంచెస్ హ్యాండ్ పెట్టుకున్నా కానీ లుక్ బాగుంటుంది. లేదు అంత పెద్ద హ్యాండ్స్ అంత హ్యాండిల్ చేయలేము, చిన్న హ్యాండ్స్ బాగుంటాయి అనుకున్న వాళ్ళు కూడా 6 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ పెట్టైనా బ్లౌజ్ను కుట్టించేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ ఎక్కువగా పోయే ఛాన్స్ అయితే ఏమి ఉండదండి. మనం కట్ చేసిన తర్వాత థ్రెడ్స్ ఊడిపోతాయి అన్న డౌట్ అయితే ఏమి ఉండదు. ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, ఒక 3 ఇంచెస్ వెడల్పులో వర్క్ వచ్చేసింది. పైకి వచ్చేసేసరికి లైన్స్ వచ్చాయండి. ఒక లైన్ మొత్తం కూడా గోల్డ్ జరీతో అయితే మధ్యలో రౌండ్ డిజైన్ వచ్చేస్తుంది. ఇంకో లైన్ వచ్చేసి ఏంటంటే గోల్డ్ జరీ లైన్ వచ్చేస్తుంది. మనకి మధ్యలోనైతే ఈ కొంచెం మెరుస్తాయి కదా కుందన్స్, ఆ కుందన్స్ని అయితే స్టిక్ చేశారు. ఓవరాల్గా 2 హ్యాండ్స్కి వచ్చిన వర్క్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ క్లాత్ వచ్చేసి అయితే
హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి, మంచి షైనింగ్తో అయితే ఉంది, రా సిల్క్ అయితే కాదు. అలాగే 1 మీటర్ దాకా బ్లౌజ్ వచ్చేసింది. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా చక్కగా బ్లౌజ్ అయితే సరిపోతుంది. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా, నీట్గా ఉందండి. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను కొన్ని పిక్స్ని అయితే వీలైనంత వరకు వీడియోలో యాడ్ చేస్తూనే ఉంటాను. ఇంకా మీ శారీస్కి సూట్ అయ్యే కలర్స్ చూసుకోవాలి అంటే ఒక్కసారి అయితే మీరు లింక్ను ఓపెన్ చేసి అయితే చూడండి. ఇక మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈరోజు తీసుకొచ్చిన బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ లుక్ అయితే సూపర్గా వచ్చే విధంగా కలెక్షన్ అయితే వచ్చేసింది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చిన హ్యాండ్ చుట్టుకొలతనైతే ముందుగా చూపించేస్తాను. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే మనకి 12.5 ఇంచెస్ అయితే వచ్చిందండి, పెద్దగానే వచ్చేసింది హ్యాండ్ వర్క్ అయితే. ఇక్కడ హ్యాండ్ పొడవును కూడా చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే మనకి 11 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. ఇక వర్క్ని అయితే చూసేద్దాం. వర్క్ చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా. ఇక్కడ మనకి కొంచెం లైట్ బాక్స్ టైప్ డిజైన్ కనిపిస్తుంది కదా, ఒక లైన్ పైన వచ్చేసి మళ్ళీ ఫ్లవర్స్ అండ్ లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ వీటిలలో కూడా మనకి గోల్డ్ షేడ్లో ఉన్న కుందన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయి. చాలా శారీస్కి వస్తుంటాయి కదా మనకి డైమండ్ వర్క్ శారీస్కి వచ్చే షైనింగ్ ఉన్న కుందన్స్ అయితే ఇక్కడ స్టిక్ చేసి ఉన్నాయి. పైన కూడా మళ్ళీ ఒక లైన్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ ఒక రౌండ్ డిజైన్ వచ్చింది కదా, ఇందులో కూడా ఇలా ఫ్లవర్ లీఫ్ డిజైన్ వచ్చిన డిజైన్ ఉంది. చాలా బాగుందండి డిజైన్ అయితే, నీట్ ఫినిషింగ్తో ఉంది. మొత్తం కూడా మనకి గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది. ఇందులో వేరే కలర్స్ అయితే ఏమీ రాలేదు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనం శారీ బార్డర్కి సూట్ అయ్యే విధంగా లేదా శారీ కలర్కి సూట్ అయ్యే విధంగా అయినా కట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆపోజిట్ శారీస్కి కూడా ఈ బ్లౌజ్ని అయితే పేరప్ చేసుకోవచ్చు అండి. లుక్ బాగుంది కదా. ఇందులో ఏంటంటే కొంచెం ఈ రౌండ్ వర్క్ వచ్చిన దాకైతే హ్యాండ్కి పెట్టించుకుంటేనే బెటర్ అండి. ఒక 9 ఇంచెస్ వరకు అయితే ఇక్కడ ఇలా హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది. సైడ్ కూడా చూస్తున్నారు కదా, ప్లెయిన్గా లేకుండా మనకి గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయండి. అందులో కూడా మళ్ళీ కుందన్స్ అయితే అంటించేసి ఉన్నాయి. ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి, నీట్గా వచ్చేసింది. కలర్ కూడా చూస్తున్నారు కదా, ఒక డిఫరెంట్ బ్లూ షేడ్లోనైతే ఈ బ్లౌజ్ వచ్చేసింది. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకసారి అయితే మీరు చూడండి, మీ శారీస్కి సూట్ అయ్యే విధంగా మీకు నచ్చిన కలర్ అయితే. ఇక్కడ 2 హ్యాండ్స్కి వచ్చిన వర్క్ను కూడా చూపిస్తున్నాను కదా, ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసిందండి, చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. ఇక మనకి ప్రత్యేకంగా బ్యాక్ నెక్ ఎలా ఉందని అయితే చూడాలి కదా. ఇక బ్యాక్ నెక్ అయితే వచ్చేద్దాం. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి కూడా హ్యాండ్స్కి వచ్చిన వర్క్ చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డ్ జరీ లైన్ అయితే వచ్చేసింది. సైడ్కి మళ్ళీ మనకి ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేస్తుంది. ఇదంతా కూడా వెడల్పు వచ్చేసి అయితే ఒక 2 ఇంచెస్ వరకే ఉంటుందండి, మరీ హెవీగా అయితే రాదు. మీరు బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే లుక్ సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇలా ఈ బ్లౌజ్ అయితే కుట్టించుకుంటే మాత్రం. ఇక్కడ సైడ్ కూడా ప్లెయిన్గా లేకుండా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఈ ఫ్లవర్స్లో కూడా గోల్డ్ కుందన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయండి, చాలా బాగుంది అసలు. ఈ నెక్ డీప్ కూడా చూపిస్తాను చూడండి. నెక్ డీప్ వచ్చేసి అయితే మనకి 10 ఇంచెస్ ఉందండి. 10 ఇంచెస్ కూడా హెల్దీగా ఉన్న వాళ్ళకైతే నెక్ డీప్ సరిపోతుందండి, చాలా పెద్దగానే ఉంది. ఇక ఫ్రంట్ నెక్ విషయానికి వచ్చినట్లయితే మనకి 7 ఇంచెస్ దాకానైతే వర్క్ వచ్చేసింది. ఈ వర్క్ కూడా క్రాస్ కటింగ్ పెట్టే విధంగానే వచ్చేసిందండి. మళ్ళీ కొంతవరకు డౌట్ ఉంటుంది, వర్క్ స్ట్రైట్ కటింగ్ వచ్చిందా క్రాస్ కటింగ్ వచ్చిందా అని కూడా డౌట్ ఉంటుంది అనేసి అయితే నేను క్లియర్గా చెప్తున్నాను. ప్రతి ఒక్క బ్లౌజ్ గురించి లెంత్ అలాగే వర్క్ వచ్చిన విధానం అదంతా కూడా క్లియర్గా చూపిస్తున్నానండి, మీరైతే స్కిప్ చేయకండి. ఈ బ్లూ బ్లౌజ్ చూపించాను కదా, ఆ బ్లౌజ్ అయితే 1 మీటర్ వచ్చేసిందండి, చాలా బాగుంది. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకైతే హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ వచ్చేసిందండి. 1 మీటర్ ఉంది కాబట్టి చక్కగా హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుందండి, చాలా బాగుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మరొక బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ బ్లౌజ్ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉంది. అలాగే మ్యాక్సిమం శారీస్కి అయితే మనకి ఇలాంటి పింక్ కలర్ బ్లౌజెస్ అయితే పేరప్ అవుతూ ఉంటాయి కదా, అందుకనేసి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి మనకి 12.5 ఇంచెస్ ఉంది, పొడవు వచ్చేసి 11.5 ఇంచెస్ దాకా వచ్చేసిందండి. వర్క్ను కూడా నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, హ్యాండ్కి అయితే ఒక బార్డర్ టైప్ వర్క్ వచ్చేసింది కదా. ఇందులో మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మధ్యలో మనకి గోల్డ్ జరీతో అయితే కొంచెం హెవీగా ఉన్న ఫ్లవర్స్ కూడా ఒక లైన్ వచ్చింది, హ్యాండ్కి సెంటర్లో ఉంటుందండి. సైడ్కి ఏమో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్, మధ్యలో గోల్డ్ ఎంబ్రాయిడరీ లైన్స్ కూడా ఉన్నాయి కదా, చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే లుక్ బాగుంటుందండి. ఇలాంటి స్ట్రైట్ లైన్స్ వచ్చిన బ్లౌజ్ వర్క్స్ అయితే చాలా బాగుంటాయి, ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ 2 హ్యాండ్స్ కూడా వర్క్ అయితే నీట్గా వచ్చేసిందండి. ఇక బ్యాక్ నెక్ విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ నెక్ కూడా మంచిగా వచ్చేసింది. నెక్ వెడల్పు ఉంది, అలాగే మనకి డీప్ కూడా పెద్దగానే వచ్చేస్తుంది.
నెక్ డీప్ చూస్తున్నారు కదా, 11 ఇంచెస్ వచ్చిందండి. చక్కగా మీకు నచ్చిన విధంగా అయితే నెక్ని సెట్ చేయించుకోవచ్చు. మనకి హ్యాండ్లో చూసాం కదండి వర్క్ ఒక బార్డర్ టైప్ వచ్చేసిందని, అదే వర్క్ అయితే మనకి ఇక్కడ బ్లౌజ్ నెక్ కూడా ఇచ్చేసారు. బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్ కూడా ఇదే వర్క్ ఉంటుంది. నెక్ సెంటర్లో మాత్రం ఒక పెద్ద ఎంబ్రాయిడరీ ఫ్లవర్ అయితే వచ్చేసింది, కొంచెం జరీ వీవింగ్ అయితే ఎక్కువగా ఉండే విధంగా. సైడ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఈ బ్లౌజ్ నిండుగానైతే వర్క్ ఉందండి, చాలా బాగుంది వర్క్ అయితే. మనకి ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా 6.5 ఇంచెస్ ఉందండి. చక్కగా అందరి నెక్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయే విధంగా 6.5 ఇంచెస్ అయితే నెక్ వచ్చేసింది. వర్క్ కూడా బ్యాక్ నెక్ వచ్చిన విధంగానే వచ్చిందండి. ఇక్కడ క్రాస్ కటింగ్ పెట్టుకునే విధంగానే ఈ డిజైన్ అయితే వచ్చేసిందండి. ఫ్రంట్ నెక్ అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే ఈ వర్క్ అయితే వచ్చేసిందండి. 1 మీటర్ అయితే బ్లౌజ్ ఉంది, చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. నేనైతే ఈ కలర్ నచ్చైతే తీసుకున్నాను. నా శారీస్ మీదకి చాలా వాటికి సూట్ అవుతుంది అనేసి అయితే ఇలా తీసుకొచ్చేసాను. ఇక మరొక బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. అన్నీ కూడా వర్క్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, బ్యూటిఫుల్గా వచ్చాయి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో కూడా ఉన్నాయండి. అందుకే ఈ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీకు కూడా చాలా శారీస్కి అయితే సూట్ అవుతాయి, అది కూడా మంచి తక్కువ కాస్ట్లో వచ్చేస్తున్నాయి. అన్ని బ్లౌజెస్ కూడా అండర్ 350 రూపీస్ లోపే వస్తాయండి. మ్యాక్సిమం ఒక 2-3 బ్లౌజెసే ఒక 400 అబోవ్ ఉండొచ్చు. అన్నీ కూడా తక్కువ ప్రైస్లో పడుతున్నాయి. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలత చూసారు కదా, హ్యాండ్ చుట్టుకొలత 11 ఇంచెస్ ఉంది. హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే 9 ఇంచెస్ ఉందండి. ఇక్కడ వర్క్ను కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి హ్యాండ్కి ఒక బార్డర్ టైప్ అయితే కట్ వర్క్ ప్యాటర్న్లోనైతే ఇక్కడ సిల్వర్ జరీ అలాగే రెడ్ కలర్ థ్రెడ్తో అయితే వర్క్ వచ్చింది. మనకి పైన కింద మరొక లైన్ అయితే గోల్డ్ జరీతో ఉంటుంది. పైన వచ్చేసేసరికి ఏంటంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి. మంచి గ్రీన్ కలర్ మీద ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ గోల్డ్ జరీ ఫ్లవర్స్ అయితే సూపర్గా కనిపిస్తున్నాయి. మధ్య మధ్యలో మనకి సైడ్కి అయితే సిల్వర్ జరీతో అయితే ఇలా ఫినిషింగ్ అయితే వచ్చేసిందండి. లీవ్స్ చుట్టూ కూడా అలా వచ్చేసింది సిల్వర్ జరీ వీవింగ్ అయితే. మల్టీ కలర్లోనైతే బ్లౌజ్ ఉందండి. మీరు చాలా శారీస్కి అయితే ఈ బ్లౌజ్ని పేరప్ చేసుకోవచ్చు, లుక్ బాగుంటుంది. 2 హ్యాండ్స్కి వచ్చిన వర్క్ను కూడా చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇక బ్యాక్ నెక్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ బ్యాక్ నెక్ని కూడా చూపిస్తాను చూడండి. ఈ బ్యాక్ నెక్ డీప్ అయితే 10.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. మనకి బ్లౌజ్ కూడా నెక్కి ఒక లైన్ వచ్చేసింది కదా, చాలా బాగుంది. రెడ్ కలర్ థ్రెడ్ వీవింగ్తో అయితే ఈ లైన్ వచ్చేస్తుంది. పక్కకి మళ్ళీ గోల్డ్ జరీతో అయితే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి. చుట్టూ కూడా మళ్ళీ ఫ్లవర్స్ అయితే చూస్తున్నారు కదా, గోల్డ్ అండ్ రెడ్ కలర్లోనైతే ఫ్లవర్స్ వచ్చాయి. సైడ్కి లీవ్స్ వచ్చే కాడనైతే మనకి లీవ్స్ అలాగే కొంచెం తీగల డిజైన్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా సిల్వర్ జరీతో ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా గోల్డ్ కుందన్స్ కూడా స్టిక్ చేసి ఉన్నాయండి. మంచి షైనింగ్తో ఉందండి. ఇలా వీడియోలో చూసిన దానికంటే కూడా బయట ఈ బ్లౌజ్ లుక్ అయితే చాలా చాలా బాగుందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. 100% వర్త్ ఇట్ అనే చెప్తాను. మనం పెట్టిన ప్రైస్కి అంత బ్యూటిఫుల్గా వచ్చేసింది. కలర్ కాంబినేషన్ కానీ ఈ డిజైన్ కానీ సూపర్గా ఉంది. అలాగే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ అయితే వచ్చేసిందండి, నీట్గా వచ్చేసింది. ఈ ఫ్యాబ్రిక్ అయితే 1 మీటర్ ఉందండి. అలాగే ఫ్రంట్ నెక్ విషయానికి వచ్చినట్లయితే మనకి 6.5 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువగానే వచ్చేసింది. నెక్ కూడా నిండుగా ఉండే విధంగా వర్క్ వచ్చేసింది. ఓవరాల్గా బ్లౌజ్ అయితే సూపర్గా ఉందండి. మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఈ క్యాటలాగ్లో ఉన్నాయి. నేనైతే ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. కలర్స్ చూడాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి లింక్ని అయితే ఓపెన్ చేసి చూడండి. ఇక మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ కొంచెం మనకి పింక్ అండ్ పర్పుల్ మిక్సింగ్లో ఉన్న బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. కలర్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 12.5 ఇంచెస్ అయితే ఉందండి. పెద్దగానే వచ్చేసింది వర్క్. హ్యాండ్ పొడవు కూడా చూస్తున్నారు కదా, 11 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి కట్ వర్క్ ప్యాటర్న్లోనే హ్యాండ్కి అయితే వర్క్ ఉంటుందండి. మీరు కట్ వర్క్ పెట్టిస్తే బ్లౌజ్ లుక్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ కట్ వర్క్ పైన ఇలా గోల్డ్ ఫ్లవర్స్ మధ్యలో సిల్వర్ జరీతో అయితే లీఫ్ డిజైన్ వచ్చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే గోల్డ్ ఫ్లవర్స్లో గోల్డ్ కుందన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయి. సిల్వర్ లీవ్స్లో కూడా సిల్వర్ కుందన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయండి. ఇక్కడ పైకి వచ్చేసేసరికి చూస్తున్నారు కదా, మనకి గోల్డ్ జరీతో అలాగే సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సడన్గా చూస్తే సీక్వెన్స్ ఉన్న విధంగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ సీక్వెన్స్ అయితే కాదండి, సిల్వర్ జరీతో అయితే ఈ విధంగా వర్క్ వచ్చేసింది. పైకి వచ్చేసేసరికి కూడా ఈ వర్క్ కొంచెం క్రాస్గా ఉంటుంది. మనకి హ్యాండ్కి అయితే ఇలా క్రాస్గా డిజైన్ అయితే వచ్చేస్తుంది. లుక్ అయితే సూపర్గా ఉంటుందండి, హెవీగా కూడా ఉంటుంది. మీరు పట్టు శారీస్కి కానీ ఫ్యాన్సీ శారీస్కి కానీ చక్కగా ఈ బ్లౌజ్ని అయితే
పేరప్ చేసుకోవచ్చు. హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, వర్క్ అయితే నిండుగా ఉంది. ఇక్కడ వర్క్ ఎంత వచ్చిందో అంతవరకు పెట్టించుకుంటేనే బ్లౌజ్ లుక్ బాగుంటుందండి. చిన్న హ్యాండ్స్కి అయితే ఈ వర్క్ అంత సెట్ కాదు. పైకి వచ్చేసేసరికి హెవీ వర్క్ ఉంది కదా, అదైతే పోతుంది. మీరు కొంచెం పొడవు హ్యాండ్స్ పెట్టించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ బ్లౌజ్ని అయితే తీసుకోండి. ఇక నెక్ డీప్ని కూడా చూసేద్దాం. ఈ నెక్ డిప్ కూడా 11.5 ఇంచెస్ వచ్చిందండి. పెద్దగానే వచ్చేసింది. మనకి హ్యాండ్కి వచ్చింది కదా కట్ వర్క్, అదే ప్యాటర్న్ అయితే ఇక్కడ వచ్చేసింది. సైడ్కి ఫ్లవర్స్ వచ్చాయి. అలాగే డిఫరెంట్ ప్యాటర్న్ కూడా సిల్వర్ జరీతో ఒక లైన్ వచ్చేసి సైడ్కి మళ్ళా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఈ విధంగా చిన్న చిన్న లీఫ్ ప్యాటర్న్ టైప్ అయితే వచ్చేసింది. నెక్కు నిండుగా ఉంటుంది. 2 ఇంచెస్ వెడల్పులోనైతే ఈ వర్క్ వచ్చేస్తుంది. సైడ్ కూడా చూస్తున్నారు కదా, మనకు ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది. ఇక్కడ మొత్తం కూడా ఇందులో ఖాళీగా ఉండకుండానైతే కుందన్స్ అయితే అంటించున్నాయండి. ఈ కుందన్స్ కూడా ఏం ఊడిపోవడం లేదు, గట్టిగానే స్టిక్ చేసి ఉన్నాయండి. చాలా బాగుంది. కలర్ బాగుందండి. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీ శారీస్కి సూట్ అయ్యే విధంగానైతే. ఇక్కడ సైడ్ కూడా వర్క్ అయితే నిండుగా వచ్చేసిందండి. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ నెక్ కూడా 7 ఇంచెస్ ఉండే విధంగానే ఇచ్చేసారు. మీకు నచ్చిన విధంగా నెక్ కొంచెం పెద్దగా పెట్టించుకోవాలి అలా అన్నా కానీ సరిపోయే విధంగా వర్క్ అయితే వచ్చేసింది. సేమ్ బ్యాక్ నెక్లో ఎలాంటి వర్క్ ఉందో ఫ్రంట్ నెక్లో కూడా అదే వచ్చేసింది. ఇక్కడ క్రాస్ కటింగ్లోనే పెట్టించుకునే విధంగా వచ్చేసింది. ఓవరాల్గా బ్లౌజ్ పీస్ కూడా 1 మీటర్ ఉందండి. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే చక్కగా సరిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ అయితే వచ్చేసింది. మరొక బ్యూటిఫుల్ కలర్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. ముందు చూపించిందేమో పింక్ అండ్ పర్పుల్ మిక్సింగ్లో ఉంటుంది. ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే ఇంకొంచెం డార్క్ షేడ్లో ఉంటుందండి. ఆ కలర్కి ఈ కలర్కి అయితే చాలా తేడా ఉంటుంది. ముందుగా అయితే నెక్ డీప్ని చూసేద్దాం. ఈ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కూడా మనకి 10.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. వర్క్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. డార్క్ గ్రీన్ కలర్ అలాగే గోల్డ్ కలర్లోనైతే వర్క్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీ లైన్స్ అయితే ఇలా గ్రీన్ థ్రెడ్తో ఒక 2 లైన్స్ వచ్చి మధ్యలో మళ్ళీ గోల్డ్ జరీతో అయితే ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేస్తుంది. నెక్కి ఒక లైన్ వచ్చేసింది. సైడ్కి మళ్ళీ ఏంటంటే ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చిన్న చిన్న ఫ్లవర్స్, పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి. ఇందులో కూడా మనకి డైమండ్స్ అంటాం కదా, శారీస్కి డైమండ్స్ స్టిక్ చేస్తారు కదా, ఆ విధంగా షైన్ అయ్యే కుందన్స్ అండి. ఇవి అయితే చాలా బాగున్నాయి. మంచి షైనింగ్తో అయితే ఉన్నాయి. నెక్ నిండుగా కూడా వర్క్ వచ్చేస్తుంది. ఇక్కడ నెక్ వెడల్పు కూడా చాలా బాగుందండి. కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా నెక్ అయితే సరిపోతుంది. అంత పెద్దగా వచ్చేసింది. ఇక్కడ మొత్తం కూడా గ్రీన్ థ్రెడ్తో అయితే ఒక చిన్న రౌండ్ డిజైన్ వచ్చి ఇందులో కూడా కుందన్స్ అయితే ఇలా షైన్ అయ్యే కుందన్స్ని స్టిక్ చేశారు. ఇవి కూడా ఏమి ఊడిపోవడం లేదండి, గట్టిగా ఉన్నాయి. చాలా బాగుంది. ఇక హ్యాండ్ విషయానికి వస్తే హ్యాండ్కి అయితే ఒక బ్యూటిఫుల్ వర్క్ అయితే వచ్చేసిందండి. ఇలాంటి వర్క్ వచ్చిన బ్లౌజెస్ హ్యాండ్స్కి పెట్టించుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది. ఈరోజు వర్కులన్నీ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసాయి కదా. డిఫరెంట్ డిజైన్స్ అండి. అన్నీ కూడా మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో బ్యూటిఫుల్ లుక్ ఉండే విధంగానే బ్లౌజెస్ అయితే వచ్చాయి. హ్యాండ్ చుట్టుకొలత అయితే 11 ఇంచెస్ ఉందండి. పొడవును కూడా చూపిస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే మనకి 9.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ వర్క్ ఏంటంటే పైన కింద ఒకే విధంగా ఉంది కాబట్టి మీరు 6 ఇంచెస్ హ్యాండ్ని పెట్టుకున్నా కానీ వర్క్ అయితే చక్కగా నీట్గా ఉంటుంది. లుక్ అయితే బాగుంది కదా. మొత్తం ఇవే ఫ్లవర్స్ అయితే హ్యాండ్లో కూడా వచ్చేస్తాయి. మనకి మధ్యలో కొంచెం లైన్స్ వచ్చాయి కదా. ఫ్రంట్ నెక్లో కూడా సేమ్ అదే డిజైన్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ మరొక హ్యాండ్ వర్క్ను కూడా చూస్తున్నారు కదా, మొత్తం నీట్ ఫినిషింగ్తో ఉందండి. ఇక్కడ వచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా బాగుంది. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా 1 మీటర్ వచ్చేసిందండి. ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మీరు క్యాటలాగ్ని ఓపెన్ చేసి చూడండి. మరొక డిఫరెంట్ పింక్ కలర్ బ్లౌజ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈరోజు అన్నీ కూడా వర్క్స్ అయితే సూపర్గా వచ్చాయండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగా వచ్చేసాయి. అవి కూడా తక్కువ కాస్ట్లోనైతే వచ్చాయి. ఇక ఈ బ్లౌజ్ హ్యాండ్ చుట్టుకొలత చూస్తున్నారు కదా, 12 ఇంచెస్ అయితే ఉంది. హ్యాండ్ పొడవును కూడా చూసేద్దాం. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి కూడా మనకి 10 ఇంచెస్ పొడవు అయితే వచ్చేసిందండి. మీరు 5 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ హ్యాండ్ను కూడా పెట్టి చేసుకోవచ్చు. వర్క్ అంతా కూడా సేమ్గా ఉంటుంది. మనకి డైమండ్ షేప్ వర్క్ వచ్చింది సెంటర్లోనైతే. అది చిన్న హ్యాండ్స్ పెట్టుకున్నా మనకి హ్యాండ్స్కి అయితే సెంటర్లో వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాండ్ చుట్టూ కూడా మనకి ఒక డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అయితే బార్డర్ టైప్లో ఇచ్చారు కదా. పైకి వచ్చేసేసరికి అవే ఫ్లవర్స్ అయితే ఇలా స్ట్రైట్ లైన్స్లో వస్తాయండి. మధ్యలో మనకి లైన్స్ కూడా ఒక ప్లెయిన్ లైన్ ఉంటుంది. ఫ్లవర్స్ వచ్చిన లైన్ అయితే మరొక లైన్ ఉంటుంది. ఇలా సెంటర్లో వచ్చేసేసరికి మనకి డైమండ్ షేప్ డిజైన్లోనైతే ఒక డిఫరెంట్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. మీరు 6 ఇంచెస్ హ్యాండ్ పెట్టించుకున్నా కానీ సెంటర్కి అయితే ఈ డిజైన్ వచ్చేస్తుందండి. ఓవరాల్గా హ్యాండ్స్కి వచ్చిన డిజైన్ని చూస్తున్నారు కదా, అంతా కూడా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. చాలా బాగుంది. మంచి షైనింగ్తో అయితే ఉంది. నీట్ ఫినిషింగ్తో అయితే ఉంది. ఆఫ్టర్ మీరు బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కూడా లుక్ అయితే సూపర్గా వచ్చేస్తుందండి. ఇక్కడ
బ్యాక్ నెక్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు నెక్ ఇక్కడ అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి. మనకి కింద రౌండ్ వెడల్పుగా ఉంటుంది, పైకి షోల్డర్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. డిఫరెంట్ ప్యాటర్న్లోనైతే నెక్ వచ్చేసింది. డిజైన్ కూడా సేమ్ మనం హ్యాండ్లో చూసాం కదా, అదే డిజైన్ వచ్చేసింది. ఇక్కడ నెక్ సెంటర్లోనైతే ఒక చిన్న డిఫరెంట్గానైతే ఫ్లవర్ ఉంది. మొత్తం కూడా ఇదే వర్క్ అయితే హెవీగా వచ్చేసిందండి. ఈ బ్లౌజ్ సైడ్ కూడా మొత్తం అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇందులో కుందన్స్ అలాంటివి అయితే ఏమి రావండి, అంతా కూడా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్కే ఉంటుంది. బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కూడా మంచి లుక్ ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి, లైట్ పింక్ అయితే కాదు, బాగుంది. ఈ పింక్ కలర్ అయితే డిఫరెంట్గా ఉంది. మనకి చాలా శారీస్కి కూడా చక్కగా ఫేరప్ అయితే అవుతుందండి. కలర్ సూపర్గా వచ్చేసింది. అలాగే ఫ్రంట్ నెక్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా మనకి 7 ఇంచెస్ దాకా వచ్చేసింది. ఈ 7 ఇంచెస్ కూడా వర్క్ చూస్తున్నారు కదా, నిండుగా వచ్చేసింది. బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే మంచి లుక్ అయితే ఉంటుందండి. నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఇందులోనైతే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఆ లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. అలాగే ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసేసరికి అయితే 1 మీటర్ ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసేసరికి అయితే హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి, చక్కగా నీట్గా వచ్చేసింది. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇక మరొక డిఫరెంట్ డిజైన్ బ్లౌజ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈరోజు బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఏ ఒక్క బ్లౌజ్ని కూడా వదిలిపెట్టేటట్టు లేదు, అంత బ్యూటిఫుల్గా వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్ వర్క్ చూస్తున్నారు కదా, ఒక డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది. మనకి పైన కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే హ్యాండ్కి నిండుగా వచ్చేస్తాయి. ఇక్కడ ఈ డిజైన్ని కూడా మనం ఒక 6 ఇంచెస్ హ్యాండ్కు వర్క్ పెట్టించుకోవాలి అన్నా కానీ సరిపోతుందండి. 6 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ అలా పెట్టించుకునే హ్యాండ్లకు కూడా వర్క్ అయితే చక్కగా సరిపోతుంది. లేదా వచ్చినంత వర్క్ పెట్టించుకున్న లుక్ అయితే బాగుంటుంది. ఇక్కడ హ్యాండ్ చుట్టుకొలతనైతే మీకు ముందుగా చూపిస్తాను. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి మనకి 11.5 ఇంచెస్ అయితే వచ్చేసింది. హ్యాండ్ పొడవు వచ్చేసి కూడా ఇక్కడ దగ్గరగానైతే 10.5 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. మీకు నచ్చిన విధంగా హ్యాండ్కి అయితే వర్క్ని పెట్టించేసుకోవచ్చు. ఇక బ్యాక్ నెక్ని కూడా ఒకసారి క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కూడా మనకి దగ్గరగా అయితే అన్ని బ్లౌజెస్కి ఉన్న విధంగానే 10 ఇంచెస్ వరకు వచ్చేసింది. వెడల్పు కూడా చూస్తున్నారు కదా, ఇలా చేయి పెట్టి చూపిస్తున్నాను. వెడల్పు కూడా చక్కగా నీట్గా ఉంది. హెల్దీగా ఉన్న వాళ్ళకి, కొంచెం పెద్ద నెక్ పెట్టించాలి అనుకున్న వాళ్ళకి కూడా సరిపోతుందండి నెక్ అయితే. ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా, మనం బ్లౌజ్ హ్యాండ్కి చూసాం కదా, అదే వర్క్ అయితే ఇలా నిండుగానైతే వచ్చేసింది. ఈ వెడల్పు అంతా వచ్చేసి అయితే 1.5 ఇంచ్ వరకే ఉంటుంది, మరి పెద్దగా ఉండదు. అంతా కూడా మనకి గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుందండి. కలర్ బాగుంది, మనకి రేర్గా దొరుకుతాయి ఇలాంటి కలర్స్. కొన్ని శారీస్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. నేను అందుకనేసి అయితే ఈ కలర్ని తీసుకున్నాను. ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే మనకి 7.5 ఇంచెస్ దాకా ఫ్రంట్ నెక్ డిజైన్ వచ్చేసింది. ఈ నెక్ కూడా మనం చక్కగా క్రాస్ కటింగ్ పెట్టించుకోవడానికి చక్కగా నీట్గా వచ్చేసింది. వర్క్ అయితే చాలా బాగుందండి. వర్క్ ఫినిషింగ్ కానీ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కానీ సూపర్గా వచ్చాయి. అలాగే బ్లౌజ్ వచ్చేసి అయితే 1 మీటర్ ఉంది. చక్కగా సరిపోతుందండి. హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది కదా. ఈరోజు తీసుకొచ్చిన ఈ 10 బ్లౌజ్ కలెక్షన్స్లలో మీకే బ్లౌజ్ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ముందు ఇలాంటి కలెక్షన్ ఇంకా కావాలి అన్న వాళ్ళైతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని మెన్షన్ చేయండి. అలాగే ఓల్డ్ వీడియోస్లలో కూడా 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ అయితే నేను ఈ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. ఆ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అందులో కూడా బ్లౌజెస్ని అయితే చూడండి, మీ శారీస్కి సూట్ అవుతాయి అంటే ఆర్డర్ని అయితే చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు వెంటనే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.